రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను హత్య చేసేందుకు అమెరికా ప్రయత్నించిందా? గత బైడెన్ ప్రభుత్వం ఇందుకు కుట్ర పన్నిందన్న ఫాక్స్ న్యూస్ మాజీ యాంకర్ టక్కర్ కార్ల్సన్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఆయనవి మతిలేని వ్యాఖ్యలని బైడెన్ మద్దతుదారులు కొట్టుపారేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగి ఉంటే మూడో ప్రపంచ యుద్ధమే వచ్చేదా లేక అణుయుద్ధానికి తెరలేచేదా అనే చర్చ మొదలైంది. పుతిన్పై గతంలో కూడా అనేక మార్లు హత్యాయత్నాలు జరగడం గమనించవచ్చు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు ఫాక్స్ న్యూస్ మాజీ యాంకర్ టక్కర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ప్రయత్నించిందని ఈ వ్యాఖ్యల సారాంశం. ఈ కుట్ర మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జరిగిందంటున్నారు టక్కర్ కార్ల్సన్. పుతిన్ ను హత్య చేసేందుకు జో బైడెన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన ఆరోపణలు చేశారు. తన ది టక్కర్ కార్ల్సన్ షో పాడ్కాస్ట్ లో అమెరికన్ రచయిత మాట్ తాబీతో పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా ఇది పిచ్చి పని, మతిలేని చర్య అని అన్నారు కార్ల్సన్. మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేలా చేయడమే లక్ష్యంగా బైడెన్ యంత్రాంగం పలు కుట్రలు చేసిందని ఈ షోలో చెప్పారు కార్ల్సన్. ప్రపంచాన్ని యుద్ధం వైపు నడిపించే వ్యక్తులకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి బ్లింకన్ చక్కని ఉదాహరణ అని అన్నారు. టక్కర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాకు ఇటీవలి వరకు అధ్యక్షునిగా పనిచేసిన జో బైడెన్ పై కార్ల్సన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆయన వ్యాఖ్యల్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని జో బైడెన్ మద్దతుదారులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందంటూ ఫాక్స్ న్యూస్ లో అర్థం లేని ఆరోపణలతో షో నిర్వహించి అభాసు పాలయ్యారని చెబుతున్నారు. ఆ ప్రోగ్రాం కారణంగా అప్పట్లో ఆయన ఉద్యోగం కూడా పోయిందని వారు గుర్తు చేస్తున్నారు. పుతిన్ ను హత్య చేసేందుకు జో బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్ల్సన్ అందుకు తగిన ఆధారాలను ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు బైడెన్ మద్దతుదారులు. మరోవైపు కార్ల్సన్ చేసిన ఆరోపణలపై జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు. అయితే తన ఆరోపణలకు విశ్వసనీయమైన నమ్మదగ్గ ఆధారాలు లేవని కార్ల్సన్ కూడా అంగీకరించడం ఇక్కడ కొసమెరుపు. ఫాక్స్ న్యూస్ యాంకర్ గా ప్రసిద్ధుడైన టక్కర్ కార్ల్సన్ 2023లో ఆ సంస్థ నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం ది టక్కర్ కార్ల్సన్ షో పేరుతో పాడ్కాస్ట్ చేస్తూ అమెరికాతో పాటు ప్రపంచ రాజకీయాలపై తన విశ్లేషణల్ని శ్రోతలకు వెల్లడిస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ హత్యకు అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని అమెరికా జర్నలిస్టు టక్కర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలపై రష్యన్ పార్లమెంట్ స్పీకర్ వయాచెస్లావ్ వోలోదిన్ తీవ్రంగా స్పందించారు. నిజంగా అమెరికా పుతిన్ హత్యకు ఎలాంటి కుట్రలు పన్నినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అణుయుద్ధం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించకపోవడాన్ని కూడా వోలోదిన్ తప్పుపట్టారు. జర్నలిస్టు టక్కర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించకపోవడంపై వోలోదిన్ విమర్శలు గుప్పించారు. రోజులు గడుస్తున్నప్పటికీ అందరూ మౌనంగా ఉన్నారని, దీనిపై అమెరికా తన వైఖరిని చెప్పడం లేదని దుయ్యబట్టారు. పుతిన్ హత్యకు కుట్ర పన్నడం తీవ్రమైన నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమని ఆయన అన్నారు. ఈ విషయంపై అంతర్జాతీయ సంస్థలు దర్యాప్తు జరపాలని కోరారు. హంగరీ ప్రధాని విక్టర్ ఆర్బాన్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలపై కుట్రలు జరిగాయని, అమెరికాలో ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగిన విషయాన్ని వోలోదిన్ ప్రస్తావించారు. పుతిన్ కు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని రష్యన్ స్పెషల్ సర్వీసెస్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ప్రెసిడెంట్ పుతిన్ కు రష్యన్ స్పెషల్ సర్వీస్ పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసిందని చెప్పారు. అసలు రష్యా అధ్యక్షుని హత్య చేయాల్సిన అవసరం అమెరికాకు ఏముంటుంది? సోవియట్ యూనియన్ గా ఉన్న సమయంలో కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఇప్పుడు ఇరు దేశాల మధ్య లేదు. అప్పట్లో సోవియట్ రష్యా కమ్యూనిస్టు దేశాలకు, అమెరికా పెట్టుబడిదారీ దేశాలకు నాయకత్వం వహించేవి. రెండు కూటముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉండేది. సోవియట్ పతనం తర్వాత ఏకధ్రువ ప్రపంచం ఏర్పడి అమెరికాకు పోటీ లేకుండా పోయింది. అయితే పతనమైన రష్యా అనతి కాలంలో మళ్లీ అమెరికాకు సమఉజ్జిగా నిలిచింది. ఇరు దేశాల మధ్య మరీ స్నేహం, మరీ శత్రుత్వం లేకుండా సత్సంబంధాలు కొనసాగాయి. అమెరికాకు ట్రంప్ మొదటి దఫా అధ్యక్షునిగా ఉన్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సత్సంబంధాలు నెరిపారు. అయితే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో బైడెన్ ఉక్రెయిన్ కు అండగా నిలవడంతో పాటు రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించారు. ఈ కారణంగా అమెరికా రష్యాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంత దిగజారినా పుతిన్ పై బైడెన్ కుట్ర పన్నారు అంటే నమ్మడం కష్టమేనంటున్నారు విశ్లేషకులు.
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్పై కుట్రలు కొత్తేమీ కాదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా మాస్కో నగర నడిబొడ్డున ఉన్న అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై ఏకంగా 2 డ్రోన్లు దూసుకొచ్చాయి. అవి లక్ష్యాలను ఢీకొట్టక ముందే కూల్చేశామని రష్యా ప్రకటించింది. పుతిన్ హత్య చేసేందుకు ఉక్రెయిన్ దాడి జరిపిందని రష్యా ఆరోపించింది. ఇది ఉగ్రవాద చర్య అని పేర్కొంది. అయితే ఆ సమయంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరు. తాము కూడా డ్రోన్ల దాడి ద్వారా జెలెన్స్కీని చంపడం తప్ప మరో మార్గం లేకుండా ఉక్రెయిన్ చేసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. అయితే రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. తాము పుతిన్ లేదా మాస్కోపై దాడి చేయబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ పూర్తిగా జెలెన్స్కీ పక్షాన నిలిచారు. పుతిన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ యుద్ధాన్ని నివారించేందుకు బైడెన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉక్రెయిన్ కు భారీ స్థాయిలో ఆయుధాలు అందించడం విమర్శలకు దారితీసింది. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యాల యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ రాకతో అమెరికాకు రష్యాతో సంబంధాలు తిరిగి గాడిన పడే వాతావరణం ఏర్పడిన దశలో పుతిన్పై బైడెన్ యంత్రాంగం హత్యకు కుట్ర పన్నిందని కార్ల్సన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలంగా పాలిస్తున్న నాయకుడు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్నారు. మధ్యలో ఒకసారి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. రష్యాను శాశ్వతంగా పాలించే దిశగా మార్గాన్ని సుగమం చేసుకునేందుకు ఆ దేశ రాజ్యాంగాన్ని మార్చేశారు. తన అధికారానికి అడ్డు రాకుండా ఎందరినో శత్రువులుగా మార్చుకున్నాడు పుతిన్. విపక్షాలను సైతం నిర్మూలించేందుకు వెనుకాడలేదు. ప్రతిపక్ష నేత అలెక్సీ మీద అక్రమ కేసులు పెట్టడం, చివరకు ఆయన అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ప్రపంచానికి తెలిసిన విషయమే. మరోవైపు రష్యాలో మరో విపక్ష నాయకుడు లియో పానోమరేవ్ అధ్యక్షుడు పుతిన్ చావును తాను ముందే పసిగట్టానని 2023 జనవరిలో ఓ సంచలన ప్రకటన చేశారు. పుతిన్ అక్టోబర్ 7వ తేదీలోపు చనిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన అత్యంత సన్నిహితుడి చేతిలోనే చావబోతున్నారని, పుతిన్ తన 71వ పుట్టినరోజును జరుపుకోలేరని అన్నారు పానోమరేవ్. ఆయన ఈ ప్రకటన చేసి 2 ఏళ్లు గడిచినా పుతిన్ నిక్షేపంగా ఉన్నారు. ఆయన మాటల్ని కూడా ఎవరూ నమ్మలేదు. రష్యా అధ్యక్షుడికి క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులున్నాయని, అతను ఎప్పుడైనా కోమాలోకి వెళ్లొచ్చని పాశ్చాత్య మీడియా ముఖంగా అమెరికన్ మీడియా చాలాసార్లు పేర్కొంది. రష్యా ప్రభుత్వం ఈ వార్తలను కొట్టిపారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం కుట్ర పన్నిందని టక్కర్ కార్ల్సన్ చేసిన వ్యాఖ్యలు కేవలం సంచలనం కోసం చేశారని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం, అణుయుద్ధం అనే ఊహాగానాలకు ఆస్కారమే లేదు.